సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ దసరా నవరాత్రులు అంటారు, శరణ నవరాత్రులు అంటారు. 9 రాత్రులు 9 అమ్మవార్ల స్వరూపాలు రకరకాలుగా చెప్పుకుంటారు. అవునండి, అవును. ఎందుకు వచ్చినాయి సార్ 9 నవరాత్రులు అని పేరు ఎందుకు వచ్చింది? చాలా మంచి ప్రశ్న వేశారు. దీని వెనకాల చాలా పెద్ద సీక్రెట్ ఉందండి. సీక్రెట్ ఉందా? చాలా పెద్ద సీక్రెట్ ఉంది. ఈ నవరాత్రులు చేయడం ద్వారా మనకేం లభిస్తుంది? అసలు నవరాత్రులు ఒక ప్యాటర్న్లో ఉంటాయి. అవును సార్. దానికి ఉన్న సీక్రెట్ ఏంటో చెప్తాను ఇవాళ నేను. చెప్పండి. ఫస్ట్ మీరు చూడండి, మొదటి అవతారం అందులో, అంటే నవరాత్రుల్లో 9 రోజులు 9 అలంకారాలు 9 అవతారాలు చేస్తారు. అందులో మొట్టమొదటి మీరు చేసేది ఏమిటి అంటే దుర్గా. అవును. ఓకే, దుర్గా అంటే దుర్గమును అనేటువంటి రాక్షసుని జయించాడు కాబట్టి అమ్మవారికి దుర్గా అనే పేరు. దుర్గము అంటే ఏంటంటే ఈ ఈ అవతారాలకి మన జీవితానికి జన్మకి సంబంధం ఉంది. వ్యక్తి పుట్టుకతోని ఒక మాయ నుంచి బయటకు వస్తాడు, తెలుసా మీకు? మన పొట్టలో ఉన్నప్పుడు, ఇంకా మనం జన్మించక ముందు భగవంతుని వేరుకుంటాడట మనిషి. నేను ఇక్కడి నుంచి మంచి జన్మని చక్కగా బతుకుతాను, నన్ను ఫస్ట్ ఈ నరక కోపం నుంచి బయటపడేయమని. అందు నుంచి బయటపడేసేది దుర్గ. ఆ యొక్క దుర్గం నుంచి బయటపడేస్తుంది. దాని తర్వాత అవతారం ఏంటి తెలుసా? బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి. బాలుడు పుట్టిన తర్వాత ఎవరండి? బాలుడు. బాలా త్రిపుర సుందరి చిన్నతనం. దాని తర్వాత అవతారం ఏంటో తెలుసా మీకు? బాలా త్రిపుర సుందరి తర్వాత అవతారం ఇప్పుడు బాలుడు చిన్నప్పుడు ఏమేంటి? అమ్మ నాన్న అక్షరమాల. బాలా త్రిపుర సుందరి అంటే అక్షరమాల. అమ్మ నాన్న తాత ఇవి మాత్రమే పలుకుతాడు. దాని తర్వాత జ్ఞానం వస్తుంది. జ్ఞానానికి ప్రతీక ఎవరంటే గాయత్రి. అందుకే 3వ అవతారం ఇస్ గాయత్రి. దుర్గ నుంచి బయటపడ్డాడు, బాలుడిగా అయ్యాడు. దాని తర్వాత జ్ఞానం. అందుకే అన్ని మంత్రాలకి మూలం ఎవరు అంటే గాయత్రి మంత్రం అంటారు. జ్ఞానం వస్తేనే తర్వాత స్టెప్ కదా. అవును. దాని తర్వాత అవతారం లలిత, 4th. అంటే ఏంటి లలిత అంటే ఏంటి? మనిషి జ్ఞానం సంపాదించుకున్న తర్వాత లలిత అమ్మవారి యొక్క స్వరూపం ఏంటంటే, మనం ఎలాగ సొసైటీలో ఎంత లౌక్యంగా ఎంత నాగ్గా వెళ్ళాలి. లలిత అమ్మవారు అంటే అంతే కదా మరి. అంతే కదా సార్. లాలిత్యంతో చాలా ఇదిగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు సొసైటీలో ఉన్నారు, హ్యాష్గాను కోపంగాను ఎలాగో వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆవిడికి పొగరంటారు. కానీ ఎంతో తెలివిగా చాకచక్యంగా చాలా ఇదిగా జాగ్రత్తగా వెళ్ళగలిగితే అబ్బా స్మార్ట్గా అంటారు. లలిత అవతారం చదువుతాం. 5వది అన్నపూర్ణ. అంటే ఏమిటి? వీటి పెరిగే క్రమంలో అన్నము మనిషి శక్తిని ఇస్తుంది. అలాగే లక్ష్ముల్లో ధాన్యలక్ష్మి. అన్నపూర్ణ తర్వాత 5వ అవతారం తర్వాత లక్ష్మీదేవి. ఇంకా అన్ని లక్ష్ములు సంపాదించుకున్నాడు మనిషి. అంటే ఇతని ఎదుగుదలలో ఈ అవతారాలకి ఈ జన్మ యొక్క పరంపరకి సంబంధాలు ఉన్నాయి చూడండి. ఓకే, 6వది లక్ష్మీదేవి. అన్ని లక్ష్ములు వచ్చాయి వ్యక్తికి. ఏమేమి వచ్చేసాయి? మనిషి విద్యాలక్ష్మి, వివాహం చేసుకున్న భార్య రూపంలో ఒక లక్ష్మి వచ్చింది. అదేవిధంగా ధాన్యలక్ష్మి అన్నం రూపంలో వచ్చింది. సహజంగా ధనలక్ష్మి వచ్చింది. అన్ని లక్ష్ములు వచ్చేసాయి ఆ వ్యక్తికి. దాని తర్వాత 7వది ఏంటంటే మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అవతారం ఉంటుంది. మరి ముందు సరస్వతి పెట్టచ్చు కదా, లాస్ట్ అక్కడ మళ్ళీ 7వ దగ్గర ఎందుకు సరస్వతి వచ్చింది అంటే, సరస్వతి అంటే కేవలం చదువుకోవడం పుస్తకాలు కాదండి, జ్ఞానము. సరస్వతీదేవి అంటే జ్ఞానం. అంటే నీకు ఇన్ని వచ్చినప్పటికీ నీ జ్ఞానం అనే దాంట్లో ఉండాలి. నువ్వు ఇవన్నీ సంపాదించుకుంటే కదా జ్ఞానం ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్స్ వై సరస్వతీదేవి అవతారం. సరస్వతీదేవి తర్వాత వచ్చేటువంటి అవతారం ఎవరు అంటే మరలా అగైన్ దుర్గా. ఎందుకు దుర్గా మళ్ళీ అంటే, నీకు ఇన్ని వచ్చిన తర్వాత నాకు డబ్బులు వచ్చేసాయి, నేను పెరిగాను, నాకు బలం ఉంది, అన్నపూర్ణాదేవి బలము అన్నం కాబట్టి నాకు బలం ఉంది, అట్లాగే నాకు లక్ష్ములు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి అని చెప్పి నువ్వు మళ్ళీ విర్రవీగకూడదు. మళ్ళీ పోయి అందులో పడొద్దు, మళ్ళీ పోయి నువ్వు ఆ కుంపలో పడొద్దు. అందరూ ఏం చేస్తారు? ఇన్ని వచ్చేసరికి పొగరు వస్తుంది వ్యక్తికి, మళ్ళీ పోయి ఆ దుర్గంలో పడతాడు. పడకూడదు. అలా పడినట్లయితే మళ్ళీ సేమ్ స్టార్ట్ అవుద్ది. అలా పడకుండా ఎవరైతే దుర్గాదేవిని మళ్ళీ ఆశ్రయిస్తూ ఉంటారో, మహిషాసుర మర్దిని లాస్ట్ అవుతారు. మహిషాసుర మర్దిని రాజరాజేశ్వరి అమ్మవారు అంటే అన్నిటినీ జయించినటువంటిది అక్కడ. అంటే ఏమిటి? దీనికి ఈ అవతారాలకి
మన జీవితానికి సంబంధం ఉంది. ఈ నవరాత్రులు ఏం చేయాలి మరి అంటే, మనలో ఉన్న దుర్గం పోవాలంటే మొదటి రోజు ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి. దానికి పెట్టేటువంటి అలంకారాలు, ఇంకా పెట్టేటువంటి ఏవైతే నైవేద్యాలు ఉంటాయో అవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఆ రోజంతా కూడా దుర్గా దుర్గా దుర్గా, ఇవాళ మొదటి రోజు నవరాత్రుల్లో కదా, కాబట్టి వాళ్ళంతా దుర్గానామమే పెట్టుకోవాలి మనం. మొత్తం దుర్గా దుర్గా. ఈ 9 రోజులు చెప్పులు వేసుకోకూడదు కాళ్ళకి. ఎందుకు? దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనం చెప్పులు వేసుకోకుండా నడుస్తే కిందనున్నటువంటి కొన్ని ప్రెస్ అయినప్పుడు కొన్ని నాళ్ళు మనకి తెలియకుండానే జబ్బులు లేకుండా చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది దాని గురించి. దానికి ఒక థెరపీ కూడా ఉంది. దానికి స్పెసిఫిక్గా కొన్ని చెప్పులు కూడా ఉంటాయి అట్లాంటివి వేసుకునేవి, తెలుసా మీకు? కానీ ఖాళీ కాళ్ళతో కనుక నడవగలిగితే బోల్డ్ అంతా. అందుకే దీక్షలు తీసుకున్నప్పుడు కూడా ఖాళీ కాళ్ళతో నడుస్తారు. అందుకే వాళ్ళ కర్మలు తొలగిపోతాయి. ఎందుకంటే కాళ్ళకి కర్మ సంబంధం ఉంటుంది, పాదాలకి శనికి ఆరకుడు పాదాలకి. ఆ పాదాలకి ఆ కర్మ సంబంధానికి గనక మనం కాళ్ళతో నడుస్తే కర్మలు తొలగిపోతాయి. మన జీవితం అంతా కూడా కర్మలు తొలగించుకునేటువంటిదే కదా. అందుకని వాళ్ళంతా దుర్గా 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 చేసుకోవాలి. నెక్స్ట్ డే రేపు 2వ రోజు చేయాల్సింది ఏమిటంటే బాలా త్రిపుర సుందరి. ఓం బాలా త్రిపుర సుందరి అయి నమః. అప్పుడు ఏమవుతుందంటే, మనకి బేస్ లెవెల్లో ఏవైతే మనకి సరిగ్గా పడలేదో, అంటే చిన్నప్పుడు కొన్ని సంస్కారాలు ఉంటాయి, అందరికీ తెలియాలని రూల్ లేదు. చిన్నప్పుడు చేయాల్సిన సంస్కారాలు చేయకపోతే కూడా వాళ్ళ జీవితాలు బాగోవు. అలా చిన్నప్పుడు చేయనటువంటి సంస్కారాలు ఏమైనా ఉన్నా, మనకి చిన్నప్పుడు బాలారిష్టాలకు సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మన జీవితంలో పూర్వజంలో చేసిన కర్మలు ఆ రూపంలో తొలగిపోతాయి బాలా త్రిపుర సుందరం చేసినప్పుడు. ఓకే, ఇక 3వది గాయత్రి. జ్ఞానం. ప్రతి మనిషికి ఎక్కడో అజ్ఞానంలో ఉంటాడు. నేను ఏదో అజ్ఞానంలో ఉంటాను, ఇంకో వ్యక్తి ఎవరో అజ్ఞానంలో ఉంటారు, సంథింగ్ ఎక్కడో అజ్ఞానంలో ఉండిపోతూ ఉంటాం. 3వ రోజు కనుక మీకు గాయత్రి జపం చేసుకోగలను అంటే, అందరికీ తెలుసు ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం తెలిసింది. అలా కాకుండా సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది సర్వగాయత్రి అంటారు. ఎవరైనా చదవచ్చు ఇది. దీనికి ఉపదేశం అక్కర్లేదు, జంజం వేసుకోవాల్సిన పని లేదు, ఏమీ అక్కర్లేదు. ఆడవాళ్ళు, పిల్లవాళ్ళు ప్రతి ఒక్కరూ చదవచ్చు. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం అనేటువంటి ఈ నామం ఏదైతే ఉందో ఇది ఎవరైనా చదవచ్చు. ఓకే, నాకు అది కూడా తిరగదండి నోరు. ఓం గాయత్రీ దేవియే నమః. ఇది తిరగని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. 3వ రోజు ఇది చేసుకుంటూ ఉండాలి. ఇదేమవుతుందంటే సర్వ పాపాలని హరిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. మనం దేని గురించి తపన పడుతున్నాము, దేని గురించి తపన పడాలి. ఒక్కోసారి మనం తపన పడని వాటి గురించి తపన పడుతూ ఉంటాము, పడవలసిన దాని గురించి మర్చిపోతుంటాం. ఆ జ్ఞానాన్ని కలిగింపజేస్తుంది 3వ రోజు. ఇక 4వ రోజు లలితామ్మవారు అంటే ఇంక చెప్పనవసరం. ఓం లలితాదేవి అయి నమః చాలు. లేదు లలిత సహస్రనామాల్లో బోల్డ్ అని నామాలు ఉన్నాయి. ఓం శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్యత, ఉజ్జద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, ఇలా 1000 నామాలు ఉన్నాయి. ఈ 1000 నామాల్లో ఏది చేసుకున్నా మీరు ధన్యులైపోతారు. 4th డే. ఇక 5th డే ఓం అన్నపూర్ణాయై నమః. ఇది దేనికి పనికి వస్తుంది అంటే, ఇప్పుడు కొంతమందికి ఏది తిన్నా అరగదు, అనేకమైన రోగాలు ఉంటాయి. ఆ అన్నపూర్ణాదేవిని గనక స్మరించుకున్నట్లయితే 5వ రోజు మన ఒంటికి జన్మెత్తినందుకు లక్షలు కోట్లు బంగ్లాలు అన్నీ ఉన్నా తినడానికి వాడికి సరిపోదు. చూసారా? ఏది తిన్నా బయటకు వస్తుంది, ఏది తిన్నా షుగర్ వస్తుంది, ఏది తిన్నా ఇది వస్తుంది. అన్నపూర్ణాదేవిని కనుక మనం తలుచుకున్నట్లయితే, అమ్మ అనుగ్రహం ఉంటే మనకి తిన్నది ఒంటికి పడుతుంది, మనకి తినేలా అమ్మవారు అనుగ్రహిస్తుంది 5వ రోజు. ఇక 6వ రోజు లక్ష్మీదేవి. ఇక తెలియదు ఉంది, అందరికీ లక్ష్మి కావాలి. అయితే ఈ లక్ష్మిని గుర్తించాలి. కేవలం నేను కాయిన్ రూపంలోనూ లేనట్లయితే అదేది పేపర్ రూపంలో ఉన్న లక్ష్మిని మాత్రమే గుర్తించడం కాదు, నా చుట్టూ ఉన్న ప్రతి సోర్స్ ఈజ్ లక్ష్మి. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు ఏదో, అందులో మన నిజమైనటువంటి మార్కెటింగ్ పర్సన్ ఎలా ఉంటాడంటే, ఎవరు ఏ మాట మాట్లాడినా అందులో నుంచి వాళ్ళకి కావాల్సిందని పట్టుకొని దాన్ని లక్ష్మీదేవిగా మార్చుకుంటూ ఉంటాడు. అలా ఏంటంటే ప్రతి దాంట్లో లక్ష్మిని చూడగలగాలి. దట్ ఈజ్ లక్ష్మి. ఆ రోజు ఓం లక్ష్మీదేవియే నమః. లక్ష్మి, అన్ని లక్ష్ములు మీ సొంతం అవుతాయి. అంటే ఏమిటి? ఇవన్నీ మనిషికి కావాలి. అన్నీ సంపాదించిన మాత్రం తినకి లేకపోతే ఏం లాభం, తినడానికి తినలేకపోతే. ఇన్ని ఉన్న సంపాదన లేకపోతే ఏం లాభం, ఇన్ని ఉన్న జ్ఞానం లేకపోతే ఏం లాభం, ఇన్ని ఉన్న చిన్నప్పుడు ఉన్నటువంటి బాలారిష్టాలు తొలగకపోతే కూడా మనిషికి ముందుకు వెళ్ళలేకపోతుంటాడు.
దుర్గం నుంచి బయటికి రాకపోయినా ఇబ్బంది పడుతూ ఉంటారు. లక్ష్మీదేవి అయిపోయింది ఇక 7వ అవతారం ఏమని చెప్పుకున్నాం మనము, లక్ష్మీదేవి అయిపోయిన తర్వాత మరలా మనకి సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళాం. అంటే ఏమిటి, ఇన్ని సంపాదించుకున్నా జ్ఞానం లేకపోతే వేస్ట్. ఎందుకంటే మీకు కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, కానీ మీకు మీ కిందని పనిచేసేవాడు కింద మీద చేస్తున్నాడో తెలియదు, ఏం తెలియదు మీకు చదువు రాకపోతే. ఇన్నున్నా చదువు లేకపోతే వేస్ట్ కదా. అందుకని మళ్ళీ సరస్వతి అంటే ఉట్టి చదువే కాదు, జ్ఞానం. ఏది మంచి ఏది చెడు అనేటువంటి జ్ఞానం. బోల్డ్ డబ్బులు వచ్చాయి కదా, నేను ఈ డబ్బును వేటికి వాడుతున్నాను, ధర్మానికి వాడాలి. అందుకని సరస్వతి అనుగ్రహం కావాలి. అందుకని సరస్వతీదేవి అయినా అది మీకే కాదు, మీ సంతానానికి అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మూలా నక్షత్రంలో చేస్తారు సరస్వతీదేవిది. మూలా నక్షత్రము ధనస్సు రాశిలో ఉంటుంది. ధనస్సు రాశి సహజ 9వ రాశి అంటారు. అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని ఇచ్చే రాశి అది 9వ రాశి. అంటే 9వ స్థానంలో గురువు ఉంటాడు జ్యోతిష్ శాస్త్రరీత్యా. ఆ రోజు కనుక సరస్వతి ఉపాసన చేస్తే మీకు మంచి గురువుని ఇస్తాడు. గురువు అంటే కేవలం స్కూల్లో చదువుకునే గురువు మాత్రమే కాదు, మనకి ఏ పని కావాలని అందులో గురువు. నేనున్నాను, నా ఫీల్డ్లో నాకంటూ ఒక గురువు ఉంటాడుగా. మళ్ళీ నా పైన నాకంటే గొప్ప విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పరిచయం అవుతారేమో నాకు. మీ ఫీల్డ్లో మీకు ఇంకా గొప్ప విషయాలు తెలియడానికి ఏదో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి మీ దాంట్లో కూడా. మీ యాంకరింగ్లోనో, మీ ప్రోగ్రామ్ డిజైనింగ్లోనో, ఇంకో వ్యక్తి ఎడిటింగ్లోనో, ఎందులోనో అందులో కొత్త వ్యక్తి వస్తాడు. ఇంకో గురువు అంటే కేవలం బయట నుంచి బాహ్యంగా కనబడే గురువే కాదు, మన అంతర్గతంగా లోపల గురువు ఉంటాడు, మన ఆలోచింపజేసే గురువు. అటువంటి గురువు సంబంధించినటువంటి ఆలోచన, గురు సంబంధించినటువంటి యోగాన్ని మనకు కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి. ఆ రోజు ఓం సరస్వతీదేవి, ఆ రోజు ఓం సరస్వతియే నమః చేసుకోవచ్చు. లేదా సరస్వతికి గురువు అయినటువంటి హయగ్రీవుడు, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆ రోజు చేసుకుంటే చక్కటి సరస్వతి అనుగ్రహము, అదేవిధంగా హయగ్రీవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక దాని తర్వాత అగైన్ మళ్ళీ దుర్గా. ఇవన్నీ సంపాదించుకున్నాక మళ్ళీ పోయి నువ్వు కాలువలో పడొద్దని చెప్పడం. అంతే కదా, పోయి నువ్వు మళ్ళీ మురుకులో పోయి దిగితే ఇవన్నీ సంపాదించి వేస్ట్. అన్నీ నేనే ఇచ్చి నేను మళ్ళీ బురదలు నూకాడే ముందు, కానీ మళ్ళీ దుర్గా అవతారంలో అమ్మవారు. మళ్ళీ దుర్గా అవతారంలో మంచి మాట చెప్పారు. మళ్ళీ దుర్గా అవతారంలో వచ్చి నాన్న నువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ నువ్వు జయించాలంటే మళ్ళీ నువ్వు అందులో దూకొద్దు. ఇన్ని అందులో దూకినావంటే ఇవన్నీ సంపాదించి వేస్ట్ అవుతుంది. మళ్ళీ దుర్గా అవతారంగా ఒకసారి వచ్చి మళ్ళీ దుర్గాన్ని మనం చేసుకున్నాక అప్పుడు మహిషాసురమర్దిని రాజరాజేశ్వరము తను ఫైనల్ అనమాట. అంటే మనకు అన్ని రాజ్యాలు వచ్చాయి, మనలో ఉన్నటువంటి మహిషాసురుని మనమే మర్దిస్తున్నాం, వీటన్నిటిని జయించాం. అది నవరాత్రుల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అవతారాలకు ఉన్నటువంటి సీక్రెట్. యాక్చువల్గా అది కేవలం పూజించడం కాదు, ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని మనం జయించాలి. ఇవన్నీ అమ్మవారి ద్వారా వస్తున్నాయి. ఒక్కొక్కటి ఎలా జయించుకుంటూ వస్తున్నాం, స్టెప్ బై స్టెప్, అదొక ప్యాటర్న్. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారిని అందరూ కొలుస్తారు. అవును, శరన్నవరాత్రులు అంటారు, నవరాత్రులు అంటారు, దుర్గా నవరాత్రులు అంటారు. వీటన్నిటికీ మూలం ఒకటే. అవును, మూలం ఒకటే, అమ్మవారే మూలం. అమ్మవారిని ఏ రోజు ఎలా కొలవాలి, ఏ రోజు ఎలా కొలిస్తే ఏ ఫలితం వస్తుంది అనేది చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. అవును. మన ద్వారా, మీ ద్వారా ఇప్పుడు ఇంకొద్ది మంది తెలిసే అవకాశం. అంటే అసలు ఫస్ట్ మూలం తెలియాలి సార్. ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే వాట్ ఈస్ ది ఇన్డెప్త్గా సీక్రెట్ ఏంటో తెలిస్తే ఇవాళ రేపు యూత్ ఎలా ఉన్నారు తెలుసా, మీరు కనుక సీక్రెట్ చెప్పగలిగితే వాళ్ళంత శ్రద్ధగా ఎవరు చేయరండి. అవును సార్, చాలా డెడికేటెడ్ చేస్తారు ఇవాళ రేపు యూత్. మనం అనుకుంటాం ఇవాళ రేపు యూత్ పూజలు చేయరు, పునస్కారాలు చేయరు, వాళ్ళకి భగవంతుడు అంటే తెలియదని కదా. వాళ్ళ భగవంతుడు అన్వేషణ ఎలా ఉందంటే ఇవాళ రేపు యూత్ విషయంలో మీరు కనుక సరైన విషయంలో వాళ్ళకి కనుక చెప్పగలిగితే, ఓహో ఇది ఉందా, ఓకే రైట్ ఐ విల్ డూ అంటాడు. అంతే, నేను ఖచ్చితంగా చేస్తా అంటాడు. దీనివల్ల మంచి జరుగుతుంది, నాకు నలుగురికి మంచి జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే విడమర్చి చెప్పగలగాలి వాళ్ళ రేపు యూత్కి. ఒకప్పుడు అంటే ఏంటంటే మనం ఇది చేసేసుకుంటే వినేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రీజన్ చెప్పగలగాలి, కరెక్ట్ కాజ్ చెప్పగలగాలి, దిస్ ఇస్ దిస్ అని చెప్పగలిగితే, సైంటిఫిక్గా మనం చెప్పగలిగితే వాళ్ళంత గొప్ప వ్యక్తులు, వాళ్ళంత గొప్పగా పాటించే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు నవరాత్రుల గురించి చాలా సీక్రెట్ చెప్పారు సార్. నిజంగా అమ్మవారు పలికించింది మందే ఉంది. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.